అందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే నాకు ఈ మధ్య సినిమా ఛాన్స్ దొరికింది. నేను హీరో, రష్మిక మందన హీరోయిన్. అదే ఖాళీ. థ్యాంక్ యూ బ్రో. కాకపోతే మీకు ఎక్కడో కాలింది కదా, ఈ నా కొడుకు వీడికి బొంగులోగాడు, వీడికి స్టాండప్పే ఎక్కువ, అలాంటిది వీడికి రష్మిక మందన హీరోయిన్ అని మీకు అనిపించి ఉండొచ్చు. అది కామనేలేండి. నాకు ఇలాగే కాలుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో బిల్డప్లు ఇచ్చేటప్పుడు, కొన్ని క్రింజ్ సినిమాలు చూసేటప్పుడు, అలాగే కొన్ని క్రింజ్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నప్పుడు ఇలాగే కాలుతుంది. ఇదే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనలో మనమాట ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఎన్నింటికి లేస్తారండి? పొద్దున్న ఎన్నింటికి లేస్తారు? జస్ట్ నార్మల్గా చెప్పండి. అసలు 7. ఓకే. ఇంకా అంటే ఇంకా 10, 11, 12 ఎర్లీ మార్నింగ్ అలా లేస్తాం అనుకోండి. ఇప్పుడు ఆ సినిమాలో ఆ అమ్మాయి 6 o'clockకి మంచిగా చీర కట్టుకుని వాడి లవర్కి ఫోన్ చేసి, నేను అసైన్మెంట్ రాసుకోవాలి, ప్లీజ్ నన్ను డ్రాప్ చేస్తావా అర్జెంటుగా అని అంటూ. ఒక అమ్మాయి ఎర్లీ మార్నింగ్ లేవడమే ఎక్కువ, అలాంటిది శారీ కట్టుకుని నీట్గా పౌడర్ అంతా పూసుకొని రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయి వాడికి పిలిస్తే ఆ నిబ్బాగాడు టరరని ఆటోలో వెళ్ళి తన్ని పికప్ చేసుకుంటాడు. అది కూడా ఓకే. అలా 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 తన్ని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తే అలాగా నుదుటిపైన ఒక ముద్దు పెట్టి, నువ్వే నా బెస్ట్ లవర్వి అని చెప్పి వెళ్ళిపోతుంది. అసలు ఏ నిబ్బాగాడైనా, ఎంత అంబీ లాంటి క్యారెక్టర్ అయినా, ఒక అమ్మాయి అంత ఎర్లీ మార్నింగ్ లేచి అలా రెడీ అయి వెళ్తూ ఉంటే అసైన్మెంట్ కోసం అని వాడు ఎలా అనుకున్నాడు? డైరెక్టర్ అది ఓకే, అది నిబ్బానేసుకుందాం, ఓకే, నో ఇష్యూ. తను అలా ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే అక్కడ వీడేమో ప్రేమిస్తున్నా అని పాడతాడు. కానీ అక్కడ బెడ్రూమ్లో డీడీ అని వెళ్ళిపోతుంది. సో అంత రేంజ్లో ఉంటుంది. సరే, ఇది కూడా పర్వాలేదు, పోన్లే, అది అలా అయిపోయింది, అది ఒక ఆస్కార్ అవార్డు సీన్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అక్కడ వాడు ఆ డీప్ అని చేసిన వాడు ఇంకో అమ్మాయికి ఫోన్ చేసి, ఛే నువ్వు చెప్పింది నేను నమ్మేశాను, ఆ అమ్మాయి వర్జిన్, అది తెలుసుకోవడానికే నేను ఆ పని చేశాను అంటాడు. అసలు నాకైతే బుర్ర పేలిపోయింది. అసలు వాట్ ఏ సీన్, అసలు అంటే వాడు చేసింది అది కామన్ కాదు, ఇట్స్ ప్రేమ. అదే మనకు అర్థం కాదు అది అసలు. నో కానే కాదు. మరి వాడు వర్జినా కాదా అని టెస్ట్ చేయడానికి ఏం చేయాలో కోసి కారం పెట్టాలేమో మరి అనుకుంటాం బేసికలీ. సో అంత అద్భుతమైనవి చూస్తూ ఉంటే అసలు ఇట్స్ మైండ్ గాగలింగ్. ఇంకొకటి మైండ్ గాగలింగ్ చెప్తా. అదేంటంటే, ఒక నర్సు ఒక పేషెంట్, పాపం వాడికి దెబ్బ తగులుతుంది, ఆడు అలా పడుకుని ఉంటాడు. ఫోన్ మోగుతుంది పేషెంట్ది. పాపం ఫోన్ ఎక్కడుందో వాడికి తెలియదు, వాడికి చెయ్యి ప్రాబ్లం కదా, సో కొంచెం తీసి పెడతారా ప్లీజ్, నా పాకెట్లో ఉంది అంటారు. ఓకే సూపర్. ఆ నర్సు ఇలా చెయ్యి పెడుతుంది, వాడు ఇలా సారీ ఇట్ సైడ్ లేదనుకుంటా, కొంచెం ఇట్ సైడ్ చెక్ చేస్తారా ప్లీజ్ అని అంటారు. మళ్ళీ ఆ అమ్మాయి ఇలా చెక్ చేస్తున్నాడు. షట్ లేదు, ఇక్కడే ఎక్కడో ఉండాలి అని యాక్టింగ్ చేస్తారు మనం. తను ఇంకా నో ఇట్స్ నాట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన వెంటనే మనోడు ఇక్కడ వీపు నుంచి తీస్తాడు ఫోన్ తీసి, రే మామా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందిరా, సూపర్ రా రే, నువ్వు కూడా ఇదే ఫాలో చేయరా అన్నాడు. కట్ చేస్తే ఏమాడు తెలుసా, వర్జిన్ మొబైల్స్, 10 paise ఇన్కమింగ్, 10 paise అవుట్ గోయింగ్, ఇట్ విల్ బి అవైలబుల్. ఇదే ఫ్రెండ్ చెబితే ఆ ఫ్రెండ్ ఇదే ట్రై చేద్దామని ప్లాన్ వేసుకుంటాడు. అక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా, అక్కడ వాడి రూమ్లో ఏమో అబ్బాయి వస్తాడు, అక్కడ యాడ్ కట్ అయిపోయింది. వర్జిన్ మొబైల్ అని పేరు పెట్టినందుకు దీని అమ్మ అసలు ఏమన్నా తీసారా సీన్ అనిపించింది. అసలు ఎంతైనా క్రియేటివిటీగా ఆస్కార్ అవార్డు ఇచ్చేయాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇంకొన్ని యాడ్స్ ఉంటాయి. ఒక సోల్జర్ బార్డర్ లైన్లో, 2 సోల్జర్ ఇలా నడుచుకుంటూ వెళ్తారు, డిస్కో ఇట్లా ఇలా స్టాండర్టీస్ అనుకుంటారు. కాలు ఇంత హైట్లో ఎత్తితే అది ఒక్క సెకండ్ టర్న్ అయ్యి ఉంటుంది, వెంటనే అది మనోడు చూస్తాడు అని అంటాడు, అంతే. కట్ చేసి సిక్ అని రీక్యాప్ మళ్ళీ వేస్తారు. ఈ ఎడిటింగ్ నాకు తెలిసి త్రిబుల్-ఆర్లో కూడా చేయలేదు. ఇట్లా పెట్టి ఇట్లా అన్న వెంటనే సిక్ అని సెట్ అయిపోతుంది, వాడు ఇది అయిపోతాడు. అది మళ్ళీ రీక్యాప్ చేసి చూపిస్తాడు. ఏంటంటే ఆ కాలు ఇలా పైకి వచ్చిన వెంటనే మనవాడు పాకెట్లోంచి ఇలా ఫెవిక్విక్ తీసి
అని దానికి ఇది చేసేసి మళ్ళీ ఇలా చేసి ఇలా పెట్టేసుకుంటాడు. ఇది స్లో మోషన్లో చూపిస్తాడు మనకి. ఫెవిక్విక్ యాడ్ ఇట్లా ఉంటుంది. ఇంకా ఇంకో యాడ్ ఏంటంటే, అమ్మ నాన్న కూర్చుంటారు బెడ్రూమ్లో, సార్ నార్మల్గా కూర్చుని చెప్తారు, మా అబ్బాయి వాడు చాలా తుంటరి ఫెలో. ఎలాంటి తుంటరి ఫెలో అంటే, వాడు వాషింగ్ మిషన్లో గ్లాసులంతా వేసి ఇది చేసేస్తూ ఉంటాడు, అలాగే డీవీడీలో చపాతీలు పెడతాడు, ఇవన్నీ చేస్తాడు, అన్నిటిని నాశనం చేసేస్తాడు. మీ ఇంట్లో కానీ ఇలాంటి ఫ్రిడ్జ్ ఇవి అవన్నీ ఉంటే ఓఎల్ఎక్స్లో పెట్టండి, వెంటనే అమ్ముకోండి అంట. భగవంతుడా, వాడు ఇది చేయడం ఎందుకు? మళ్ళీ అది ఓఎల్ఎక్స్ అది డైరెక్ట్గా చెప్పి చావచ్చు కదా. ఓకే, ఇది వదిలేస్తానండి, ఇది వదిలేస్తాను. ఇంకొక యాడ్ ఉంటుంది, అది ఎలాంటి అద్భుతం అంటే, ఆ యాడ్ ఫస్ట్ నైట్ అబ్బాయి లోపలికి వస్తాడు, అమ్మాయి రెడీగా ఉంటుంది, మంచిగా సిగ్గుపడుతూ టీన్ 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 టీన్, మళ్ళీ మ్యూజిక్, క్లోజప్, ఫుట్ చూపిస్తారు, ఇట్లా అమ్మాయి ఫుట్ అలా సిగ్గుపడుతుంది, ఇట్లా అన్న అవుతుంది. మన అబ్బాయి ఇలా దూరం ఉంటాయి, ఇంత డిస్టెన్స్ ఉంటుంది, ఇంత డిస్టెన్స్ ఉంటే షర్ట్ ఇలా తీస్తాడు, అని విసిరిస్తాడు, రెడీగా ఉంటాడు. దాని తర్వాత పైజామా ఇలా తీసేస్తాడు, ఉంటుంది అండర్వేర్ ఉంటుంది, అండర్వేర్ ఉంటుంది, ఇలా రెడీగా ఉంటాడు, దగ్గరికి వెళ్తాడు, కబడ్డీ 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 అంటాడు. వెళ్ళి టుముక్కన అమ్మాయిని ముట్టుకుని బయటకు వచ్చి డోర్ తెరిచి నేను గెలిచా అంటాడు. ఆ తాత టపేలండి ఒకటి కొట్టి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు టైటిల్ పడుతుంది, సబ్ కామ్ కే లియే వక్త్ హోతే హై పర్ క్లోరోమింట్ ఖానే కే లియే వక్త్ నహీ చాహియే. ఇది క్లోరోమింట్ టైం ఎప్పుడైనా తినచ్చు అని చెప్పడానికి మన వాళ్ళు ఇది తీశారు. ఇది హైలైట్, ఇట్లా ఉంటుంది ఒక్కొక్క యాడ్. అసలు బాబా ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలంతే. సరే ఓకే, ఇంకా ఈ క్రింజ్ వదిలేస్తే, మొన్నే అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి నా కర్మగాలి 6 o'clock షో దొరకలా. సర్లే కానీ రివ్యూలు చూద్దాం, ప్రీమియర్ షోలు పడతాయి యూఎస్ఏలో. సరే యూఎస్ఏలో ప్రీమియర్ షో పడితే వాళ్ళు త్వరగా రివ్యూలు ఇస్తారు. సినిమా యావరేజ్గా ఉన్నా మనం వెళ్ళి చూసేస్తాం, కానీ రివ్యూ చూడడంలో అదో తుత్తి అంతే. సో ఓకేలే చూద్దామని రెడీగా ఉంటే 5 అయింది, రివ్యూ పడలే, సినిమా ఇంట్రో యూట్యూబ్లో పడింది. ఓకే 5:30 అయ్యింది, దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ పడిపోయింది. ఓకే దాని తర్వాత క్లైమాక్స్, దాని తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్, అలా అన్ని సీన్స్ యూట్యూబ్లో పడిపోయింది. ఇంకా నేను రివ్యూ కోసం ఎదురు చూడలే, అవన్నీ చూసి నేనే రివ్యూ రాసేసా. సినిమా చూడండి రా, ఎంజాయ్ చెయ్యండి, అంతేగాని అది ఉండదు, ఏదేదో అలా 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సరే పోనీ ఇదన్నీ వదిలేస్తే, మన వాళ్ళు రిలీజ్ అయ్యాక బయటకు వచ్చాక దానికి చేసే రచ్చ ఇంకా త్రిబుల్ ఉంటుంది. ఒకడు వస్తాడు, మా అన్న, మీ అన్నేరా, నువ్వు చచ్చిపోకు, నువ్వు బతకాలి, ప్లీజ్ రిలాక్స్ ఓకే. సరే ఇంక ఇది వదిలేస్తే, ఇలా చాలా సినిమాలు ఉంటాయి, కొన్ని కళాఖండాలు. ఎప్పుడు నేను మర్చిపోలేంది, అవును ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరండి? ఓ ఉన్నారా పాపం, ఓకే సరే. కొంచెం అంటే ఇప్పుడు పర్వాలేదు, బట్ కొన్ని సంవత్సరాల ముందు బాధేస్తుంది బాగా. అది ఒక కళాఖండం అండి, అది శక్తి అని. అది ఎలాగంటే, అది మన అన్నారు నోలన్, ఆయన నోలన్ అండి ఆయన. సో ఆయన ఏమన్నారంటే, ఈ సినిమా ఒక కళ. అవును కళే, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పీడ కళ, అది పీడ కళ, అలా ఇలా కాదు అది, వామ్మో అంత కళ. ఈ సినిమాలో మీకు నేను పోస్టర్ చూపిస్తా, అది ఎలా ఉంటుందంటే, మీరు ఈ పోస్టర్ ఎప్పుడూ చూడండి, కానీ ఎప్పుడో చూసామే అనుకున్నది ఇప్పుడు మీరు చూస్తారు వచ్చి సర్వం తీస్తాడు అంతే. ఇట్లా ఉంటాడు ఎన్టీఆర్. చూసినప్పుడే ఏదో తేడా కొడుతోందే సీనా అని అనిపించింది. సర్లే అశ్విని దత్ ప్రొడక్షన్ కదా, కొంచెమైనా ఉంటుందిలే అని చెప్పి వెళ్తే, అది శక్తి. ఓకే కొన్ని జరుగుతాయి, అందుకే ఎన్టీఆర్ కూడా దాని నుంచి కోలుకోలే. 666 ఓపెనింగ్ సెరమనీలో
ఎన్టీఆర్ఏ శక్తి గురించి చెప్పి చాలా మైండ్ బాగ్లింగ్ అని చెప్పేశారు. సో ఏం చేస్తాం, కొన్ని సినిమాలు అలా ఉంటాయి అంతే. ఓకే, ఇంక ఇలా వదిలేసాక ఫోన్లే అలా అలా జరుగుతోంది అని అనుకుంటే ఇంకొక సినిమా. ఆ సినిమా ఎలాగంటే అప్పుడే ఆ డైరెక్టర్ది ఆ హీరోది ఓ కాంబినేషన్ వచ్చింది, దూకుడు అని. ఆ సినిమా బాగా హిట్ అయింది. దాని తర్వాత ఆ గడు అని వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఆ మనోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, మీరు దూకుళ్ళో 10% మహేష్ బాబు పర్ఫార్మెన్స్ చూశారు, ఇందులో 100% తొడగొట్టి చెప్తున్నా, అంటే అది చెప్పలేదు, నేను యాడ్ చేశాను అని చెప్పారు. ఓ సూపర్, అయితే దీనమ్మ అదిరిపోద్ది, ఓకే దుమ్ము రేపేయచ్చు అని చూస్తే అలా చూసే ఉండిపోయాం అంతే సినిమా. సార్ మేము దూకుడు లాంటి సినిమా కావాలన్నాను సార్, దూకుడే మళ్ళీ ఇవ్వమనలేదు సార్. సార్ ఏంటి సార్, ఏంటో అలా జరిగిపోతూ ఉంటాయి. ఓకే, దాని తర్వాత మహేష్ బాబు కొంచెం సెట్ అయ్యారులేండి, అది వేరే విషయం. ఆ స్ట్రోక్ తర్వాత ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకోటి ఒక ఎత్తు. అదేంటంటే మన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కొండ, దాంట్లో ఆయన మైకు ఇలా పట్టుకుంటారు కాబట్టి అదే స్టైల్లో ట్రై చేస్తాను నేను కూడా. నాకు తెలుసు చెత్తగా ఉంటుంది, బట్ అడ్జస్ట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫ్రీగా చేసే దాంట్లో ఈ మాత్రమైనా క్రింజ్ లేకపోతే కష్టం. ఇన్ని క్రింజులు చూసి నేను కూడా ఒకైనా కొంచెం క్రింజ్ ఇవ్వాలి కాబట్టి. సో ఇట్లా పెట్టుకుంటాడు, పెట్టుకుని ఏందిరా నాయనా మీది, సినిమా వచ్చి 2 ఏళ్ళు అయ్యింది, నాకు మిమిక్రీ అయితే రాదు, వాయిస్ ఆయనలా ఉండదు, ప్లీజ్ అది మాత్రం చూడకండి. నాకు తెలుసు నాకు దరిద్రంగా ఉంటుంది నా వాయిస్, నాకు తెలుసు నాకు దరిద్రంగా ఉంటుంది, బట్ ఓకే జస్ట్ ఆ ఇంటెన్సిటీ మాత్రం పట్టుకొని చాలు. సినిమా రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయ్యింది, ఏందిరా నాయనా మీ పిచ్చి, కానీ బుల్లెట్ దిగిందా లేదా వాట్లాగా దెంగే, అర్థమయ్యిందా? దింపుతున్నాం, దింపాడన్నా, దింపాడు 800 mm రాడ్ సర్వం దింపాడు అంతే. అసలు దీనమ్మ కోలుకోవడానికి ఎగ్జాక్ట్లీ బ్రో, ఎగ్జాక్ట్లీ. కొండ ఫ్యానా బ్రో? ఓకే 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 అంటారు, ఓకే ఓకేలే, ఈ సినిమా చూసాక ఉన్నవాళ్ళు కూడా పోతారు, ఓకే. అట్లా అంత ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్, క్రింజ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. సో అదేనండి లైఫ్, ఇలాగే క్రింజ్ అయిపోతూ ఉంటుంది. సో క్రింజ్ వద్దు, కొంచెమైనా మంచి ఉండాలి. ఆ మంచి ఎలాగో తెలుసా, మన తెలుగు యాడ్ లాగా. ఎలాగంటే కళ్ళల్లాడే XXX టెట్టెట్టం, మిల్లలాడే XXX టెట్టెట్టం, అలా ఉండాలి. లేదు అంటే అమ్మకి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బతిలా ఉండాలి. సో ఈ క్రింజ్ని కొంచెం పక్కన పెట్టి కాస్త జాలీగా బతుకుదామండి, జల్సా చేద్దాం. ఇది నేనేం చెప్పలేదు, ఇది పెద్ద పెద్దోళ్ళు చెప్పారు, నాలాంటి గొప్పోళ్ళు అసలు చెప్పలేదు. సర్లేండి కానివ్వండి. సో ఈ వీక్ అలా నవ్వుకోండి జాలీగా. నాకు తెలుసు కొంత ఇరిటేట్ చేశాను, కొంత మీకు ఫ్రస్ట్రేషన్ అయ్యి ఉంటుంది, బట్ భరించండి. ఎన్నో భరించారు, నన్ను భరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆడియన్స్.